అల్లరి చేసే వాళ్ళని మందలిస్తే ఆగుతారు, కానీ చిల్లరగాళ్ళని ఏం చెయ్యాలి? ప్రస్తుతం అల్లరి చిల్లరగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు తీవ్రవాదులు. ఒక పక్కన హమాస్, వాళ్ళోళ్ళు చచ్చిపోతున్నా సరే వదిలేస్తారు. ఎదుటోళ్ళకి సంబంధించి ఒక్కళ్ళని బంధించి ఆ బందీని చూపెట్టి నాటకాలు ఆడతారు, చిల్లర చేష్టలు. అట్లాగే హెజ్బుల్లా, వాడు మాత్రం బ్రతకాలట, ఎదుటోళ్ళు మాత్రం చావాలంట, వాడికి మాత్రం మతరాజ్యం కావాలంటే ఎదుటోళ్ళ మతరాజ్యం మాత్రం ఉండకూడదట, వాడు చిల్లర చేష్టలు చేస్తుంటాడు. మూడో వాళ్ళు హౌతీ, తన హమాస్ తీవ్రవాదుల మీద దాడిని ఆపాలట, హమాస్ తీవ్రవాదులు మాత్రం లొంగిపోరట, కానీ వాడు మాత్రం తన దగ్గరలో ఉన్నటువంటి సముద్ర జలాల్లో ఉన్నటువంటి వాటి మీద మాత్రం దాడులు చేస్తాడట. తద్వారా భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి రచ్చ చేసి తమ ఆధిపత్యం చెలాయించాలనుకుంటున్నటువంటి ఈ ముగ్గురు దరిద్రులకి హెడ్ ఇరాన్. ఈ ఇరాన్ వికృత పోకడలకి సాక్ష్యం ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధం. ఈ నేపథ్యంలో హెజ్బుల్లాకి తీవ్రమైనటువంటి హెచ్చరిక జారీ చేసింది అమెరికా. మీరు కనుక ఆపకపోతే లెబనాన్ నుంచి మీరు చేస్తున్న దాడులకి సమాధానంగా మేము రావాల్సి ఉంటుంది అని హెచ్చరించింది. అట్ ద సేమ్ టైం హెజ్బుల్లా మరొక వైపున ఎవడైతే చచ్చినోడు ఆడి తరపున చచ్చిన తీవ్రవాదులకి భారీ ఊరేగింపులు చేస్తూ ఉత్సవాలు చేస్తున్నది. దాని మీద మండినటువంటి ఇజ్రాయెల్ ఆ శవాలని కూడా ధ్వంసం చేసింది మిస్సైళ్ల ద్వారా. ఆ స్థాయికి అసహ్యాన్ని పెంచి పోషిస్తున్నాయి తీవ్రవాద సంస్థలు.